వెల్కమ్ టు బ్రైట్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కిర్చాఫ్స్ లాస్ గురించి నేర్చుకున్నాము. అలాగే ఎన్ని రకాల కిర్చాఫ్స్ లాస్ ఉన్నాయి వాటి గురించి మనం సింపుల్గా ఈరోజు నేర్చుకున్నాం. కిర్చాఫ్స్ లాస్ కిర్చాఫ్స్ లాస్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కిర్చాఫ్స్ లాస్ ఉన్నాయి. టూ టైప్స్. ఒకటి వచ్చేసి కిర్చాఫ్స్ కరెంట్ లా, దీనే మనం ఏమంటామంటే కేసిఎల్ అంటారు. నెక్స్ట్ రెండో వన్ వచ్చేసి సెకండ్ వన్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, దీనే కేవిఎల్ అంటారు. మనం వచ్చేసి ఇప్పుడు కిర్చాఫ్స్ కరెంట్ లా గురించి తెలుసుకుందాం. అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా, according to KCL, according to KCL in any electrical network is the phasor sum of currents or algebraic sum of currents at a junction is zero. KCL, according to the KCL in electrical network or electrical circuit is the phasor sum of the currents or algebraic sum of the currents at a junction is zero. దీని ఇంకో విధంగా చెప్దాం. ఆర్ entering currents equal to outgoing currents at a junction is zero. దీని కేసిఎల్ అంటారు. ఓకే, మనం దీన్ని అంటే ఎంట్రింగ్ కరెంట్స్ ఈక్వల్ టు ది అవుట్ గోయింగ్ కరెంట్స్ అట్ ఏ పర్టికులర్ జంక్షన్ ఈజ్ జీరో. దీని కేసిఎల్ అంటారు, కిర్చాఫ్స్ కరెంట్స్ లా. దీన్ని మనము సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సరే చూద్దాం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? సిగ్నిఫికెంట్ ఆఫ్ I is equal to 0 at junction దగ్గర ఆల్జీబ్రాయిక్ సమ్ ఈక్వల్ 0 అని అర్థం. ఇప్పుడు సపోజ్ కు మనం ఒక సర్క్యూట్ తీసుకున్నాం, ఒక నోడ్ పాయింట్ తీసుకున్నాం. ఈ ఒక నోడ్ పాయింట్ అంటే ఒక జంక్షన్ తీసుకుంటే ఈ విధంగా తీసుకున్నాం. I1, I2, I3, I4, I5. This means entering currents is equal to I1 plus I2 plus algebraic sum. Outgoing currents minus of I3 plus outgoing current minus of I4 plus minus of I5. That is equal to 0. That is equal. Then simplify చేస్తే I1 plus I2 minus I3 minus I4 minus I5 is equal to 0. That is equal to I1 plus I2 is equal to I3 plus I4 plus I5.
అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంటరింగ్ కరెంట్స్, సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ ఈస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్స్ ఈస్ ఈక్వల్ టు ఈక్వల్. ఇలా వచ్చే కరెంట్స్, ఈ రెండు కరెంట్స్ ఎంటరింగ్ అవుతుంది, ఈ మూడు కరెంట్స్ లీవింగ్ అవుతాయి. ఈ రెండు కరెంట్స్ ఈ మూడు కరెంట్స్ కి ఈక్వల్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, దీని వచ్చేసి కిర్చాఫ్స్ కరెంట్ లా అంటారు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాబ్లం తీసుకొని చూద్దాం. ఏంటి ఇక్కడే చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక సపోజ్ కు 3 amps I2 is equal to 4 amps అనుకున్నాం. 4 amps 3 amps అనుకుంటే ఇది వచ్చేసి 2 amps పోతుంది, ఇది వచ్చేసి 2 amps పోతుంది, ఇది వచ్చేసి 3 amps పోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7, 2 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఈస్ ఈక్వల్ 7 ఈజ్ ఈక్వల్ 7. ఎంటరింగ్ కరెంట్స్ ఆర్ లీవింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు మనం చూద్దాం. అలాగే మనం ఒకవేళ దీన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తే, మనం ఇంతవరకు మనము కరెంట్ అండ్ వాటర్ అనాలిసిస్ తో కంపేర్ చేసాము. అదేవిధంగా మనం సపోజ్ ఒక వాటర్ పైప్ లో ఇన్పుట్ లో వచ్చేసి 5 లీటర్స్ వాటర్ వెళ్తుంటే అవుట్ గోయింగ్ లో వచ్చేసి 2 లీటర్స్ వెళ్తుంది, 3 లీటర్స్ వెళ్తుంది. ఇక్కడ జంక్షన్ పాయింట్ లో వచ్చేసి ఇలా ఎంటరింగ్ కరెంట్, ఎంటరింగ్ వాటర్, లీవింగ్ వాటర్ బోత్ ఆర్ ఇన్ ఇది పర్టికులర్ జంక్షన్ ఈజ్ ఈక్వల్. దిస్ ఈజ్ వాటర్ పైప్ థియరీ. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా గురించి నేర్చుకున్నాం. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, దీన్ని కేవీఎల్ అంటారు అన్నమాట. అకార్డింగ్ టు కేవీఎల్, in any electrical circuit, a phasor sum of voltage drops across each element means each element and voltage sources is zero is called Kirchhoff's voltage law. ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ అంటారు. దీన్ని ఏ విధంగా రాస్తాం అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐఆర్ డ్రాప్స్ ప్లస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, ఇప్పుడు మనము సైన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ చూద్దాం. దానికన్నా ముందు వోల్టేజ్ రైజ్ అంటే ఏంటి, వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటి సింపుల్ గా నేర్చుకుందాం. వోల్టేజ్ రైజ్ ఆర్ వోల్టేజ్ డ్రాప్ అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. జనరల్ గా వోల్టేజ్ రైజ్ అంటే, మనం వోల్టేజ్ రైజ్ తీసుకుంటే మనం ఇంతకుముందు ఏదైతే మనం అనాలిసిస్ చేసామో కరెంట్ వాటర్ పైప్ అనాలిసిస్, రియల్ లైఫ్ లో మనం ఎలా అయితే కరెంట్ను వాటర్ పైప్ లో అనాలిసిస్ చేసామో ఆ విధంగా చూసినప్పుడు వాటర్ ఫ్లో ఇన్
water flow in pipe is from higher head to lower head. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి నెగ్లెక్ట్ ప్రెజర్ అండ్ రివర్ ఫ్లో అంటే మనం వాటర్ పైప్ లో ఒక ప్రెజర్ అండ్ ఫ్లో ఆఫ్ డ్రైవర్ ను మనం నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వాటర్ పైప్ ను ఇలాగా స్లోప్ గా అరేంజ్ చేస్తే వాటర్ వచ్చేసి ఇది హైయర్ హెడ్ టు లోయర్ హెడ్. వాటర్ ఆటోమేటిక్ గా ఇలా ఫ్లో అవుతుంది. మనము ప్రెజర్ వచ్చేసి డ్రైవర్ రెండు మనము నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాటర్ హైయర్ హెడ్ నుంచి లోయర్ హెడ్ కు ఫ్లో అవుతుంది. అదే విధంగా మనము ఒక రెసిస్టర్ తీసుకొని రెసిస్టర్ లో ద కరెంట్ ఫ్లో in a resistor is flow from positive terminal to negative terminal. Is called voltage rise అంటారన్నమాట. అదర్వైజ్ వోల్టేజ్ లో అంటారు. వోల్టేజ్ డ్రాప్ ఆర్ వోల్టేజ్ ఫాల్ అంటారు. ఇప్పుడు మనము ఒక రెసిస్టర్ తీసుకుంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే దీని వచ్చేసి రైజ్ వోల్టేజ్ రైజ్ ఇన్ రెసిస్టర్ అంటారు. అలా కాకుండా రివర్స్ లో ఉంటే వోల్టేజ్ ఫాల్ ఇన్ రెసిస్టర్ అంటారు. ఇది సింపుల్ మనం నోటేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ కి మనము ఒక వోల్టేజ్ సోర్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? వోల్టేజ్ సోర్స్ వచ్చేసి జనరల్గా నెగటివ్ పాజిటివ్ ఇలా ఉంటే ఇది వచ్చేసి నెగటివ్ నుంచి ఇది వోల్టేజ్ సోర్స్ అయితే ఇది నెగటివ్ నుంచి పాజిటివ్ అంటే తక్కువ నుంచి ఎక్కువ పోతుంది కాబట్టి రైజ్ ఇన్ వోల్టేజ్ అంటారు. ఈ నోటేషన్ వచ్చేసి పాజిటివ్ ఈ అని నోట్ చేస్తాం. అలాగే మనము పాజిటివ్ నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ నుంచి అంటే ఎక్కువ నుంచి తక్కువ పోతుంది కాబట్టి హైయర్ నుంచి లోయర్ వస్తుంది కాబట్టి ఫాల్ ఇన్ వోల్టేజ్ అంటారు అన్నమాట. ఈ అనుకుంటే వోల్టేజ్ వస్తుంది ఫాల్ ఇన్ వోల్టేజ్ కాబట్టి నెగిటివ్. దిస్ ఇస్ ద రీడింగ్. నెక్స్ట్
రెసిస్టర్లో ఎలా మెజర్ చేద్దాం? ఇలా ఒక రెసిస్టర్ తీసుకుంటే పాజిటివ్ నెగిటివ్ అయితే ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి వి అని మెజర్ చేస్తే మోషన్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంటే మోషన్ ఎలక్ట్రాన్స్ మోషన్ అన్నమాట. కరెంట్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటే అప్పుడు వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి హైయర్ నుంచి లోయర్కి వెళ్తుంది కాబట్టి మైనస్ వి దట్ ఈస్ కాల్డ్ దీంట్లో డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ ఈజ్ కాల్డ్ మైనస్ ఆఫ్ ఐఆర్. సో ఫాల్ ఇన్ వోల్టేజ్, దీన్ని ఫాల్ ఇన్ వోల్టేజ్ గా ట్రీట్ చేస్తాం. ఫాల్ ఇన్ వోల్టేజ్. నెక్స్ట్ రెసిస్టర్ తీసుకుంటే నెగిటివ్ పాజిటివ్ అనుకుంటే వి మోషన్ వచ్చేసి ఇలా ఉంటే ఎలక్ట్రాన్స్ మోషన్, కరెంట్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు ఏమవుతుంది నెగిటివ్ లోయర్ నుంచి హైయర్కి వెళ్తుంది కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ నుంచి హైయర్కి వెళ్తుంది కాబట్టి రైజ్ ఇన్ వోల్టేజ్. ఇది జనరల్ గా మనము వోల్టేజ్ సోర్స్ కు మైనస్ ప్లస్ ఉంటే లోయర్ నుంచి హైయర్కి వెళ్తుంది కాబట్టి రైజ్ ఇన్ వోల్టేజ్ దట్ ఇస్ ప్లస్ ఈ అంటాము. అది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తూ ఉంటే ఫాల్ ఇన్ వోల్టేజ్, హైయర్ ఎక్కువ నుంచి తక్కువ వెళ్తుంది కాబట్టి ఫాల్ ఇన్ వోల్టేజ్ దట్ ఈస్ కాల్డ్ మైనస్ ఈ అని చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి రెసిస్టెన్స్ లో పాజిటివ్ నెగిటివ్ ఉండి ఎలక్ట్రాన్స్ మోషన్ ఈ డైరెక్షన్ లో ఉండి కరెంట్ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంటే హైయర్ నుంచి లోయర్కి వెళ్తుంది కాబట్టి నెగిటివ్ ఆఫ్ voltage is equal to negative of I into R, that is called, this is fall in voltage. నెక్స్ట్ ఇలాగే వచ్చేసి మనము ఒక రెసిస్టర్ లో నెగిటివ్ పాజిటివ్ తీసుకుంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మోషన్ ఈ డైరెక్షన్ ఉంటే కన్వెన్స్ కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి లోయర్ నుంచి హైయర్కి వెళ్తుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రైజ్ ఇన్ వోల్టేజ్ అంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు వి ఈస్ ఈక్వల్ ఐఆర్. ఇది ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే sign of voltage source is independent of current flow. అంటే ఈ బ్యాటరీ యొక్క సిగ్నేచర్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది ఫ్లో ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ కాదు, అంటే ఇండిపెండెంట్ గా ఉంటుందని అర్థం. ఇది ఈజ్ సిగ్నేచర్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ రెసిస్టర్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే. నెక్స్ట్ మనం ఒక సింపుల్ గా ఒక ప్రాబ్లం తీసుకొని కేవీఎల్ ను మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే R2, R1, R2, E2, R3, I3, I2, this is I1, this is R4, E1, direction is just like. దీన్ని మనము సాల్వ్ చేద్దాం. మనం వచ్చేసి లూప్ వచ్చేసి ఇలా డైరెక్షన్ తీసుకుంటే మనం ఈ విధంగా డైరెక్షన్ తీసుకున్న తర్వాత మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేస్తే వోల్టేజ్ డ్రాప్స్ అండ్ వోల్టేజ్ సోర్సెస్ ఆల్జీబ్రా సమ్ ఆఫ్ అంటే ఫేజర్ సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి మనం సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకొని I1 R1 ఇది ఒక డ్రాప్, ఇది పాజిటివ్ సైన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ కాబట్టి I2 R2 అన్నమాట. ఇది వచ్చేసి హైయర్ నుంచి లోయర్కి వస్తుంది కాబట్టి మైనస్ E2. ఇది వచ్చేసి రివర్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనం ఫ్లో ఆఫ్ కరెంట్ పాజిటివ్ నెగిటివ్ అనుకుంటే ఇది వచ్చేసి కరెంట్ వచ్చేసి రివర్స్ డైరెక్షన్ పోతుంది కాబట్టి మనం వచ్చేసి మైనస్ ఆఫ్ I3 R3 అనుకుంటాం. ఇది వచ్చేసి లోయర్ నుంచి హైయర్కి వెళ్తుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ E1. అలాగే వచ్చేసి ఇది కూడా ఇలా డైరెక్షన్ పోతుంది కాబట్టి ప్లస్ తీసుకొని సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి I4 R4
దట్ ఈజ్ ఈక్వల్ 0 అనమాట. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం? I1 R1 ప్లస్ I2 R2 ప్లస్ E1 ప్లస్ I4 R4 ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ I3 R3. దిస్ ఇస్ ది KVL. ఈ విధంగా మనము సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కరెంట్ డైరెక్షన్ ఎలా ఉన్నది, వాడు ఇచ్చిన డైరెక్షన్స్, ఇచ్చిన ప్రాబ్లంలో డైరెక్షన్ ఎలా ఉన్నది అనేది ఫస్ట్ ఇనిషియల్గా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఏ డైరెక్షన్లో అయితే అర్థం చేసుకుంటున్నామో ఈ రెండు డైరెక్షన్స్ ఈక్వల్ అయితే పాజిటివ్ తీసుకుంటాము, ఆపోజిట్ అయితే మాత్రము నెగిటివ్ తీసుకుంటాము. అలాగే మనం వోల్టేజ్ వచ్చేసి హైయర్ నుంచి లోయర్కి వెళ్తే మైనస్ తీసుకుంటాము, లోయర్ నుంచి హైయర్కి వెళ్తే ఇంతకుముందు సిగ్నిఫికెంట్ వోల్టేజ్ సోర్స్ చెప్పే విధంగా మనము ఈజీగా నోట్ చేసుకుని ఇది సాల్వ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది voltage Vs across the open switch, across the open switch in the circuit figure. ఇది అనమాట మన సర్క్యూట్ ఏమి ఇచ్చారు? ఏ బి నెగిటివ్ పాజిటివ్ ఇచ్చారు, 30 volts ఇచ్చారు. ఇక్కడ 50 volts ఇచ్చారు, ఇక్కడ 30 volts ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి 20 volts ఇచ్చారు, ఇక్కడ 10 volts ఇచ్చారు. ఇది వచ్చేసి నెగిటివ్ పాజిటివ్, ఇది విఎస్ అని చెప్పారు అన్నమాట. మనము మనకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్. మన ఫ్లో ఆఫ్ డైరెక్షన్ వచ్చేసి మెష్ అనాలిసిస్, లూప్ అనాలిసిస్లో ఈ విధంగా డైరెక్షన్ తీసుకుంటే మనం ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ పాజిటివ్ 50 volts, తర్వాత వచ్చేసి నెగిటివ్ 30, ఇది వచ్చేసి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ విఎస్. ఇది వచ్చేసి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది కాబట్టి ఇది కూడా సేమ్ ప్లస్ 10 volts. ఇది వచ్చేసి హైయర్ నుంచి లోయర్కి వెళ్తుంది కాబట్టి మైనస్ 20. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ టర్మ్స్ తీసుకుంటే 60 మైనస్ 30 20 50 ప్లస్ విఎస్. ఇది దట్ ఈస్ కాల్డ్ 10 ప్లస్ విఎస్. దట్ ఈస్ కాల్డ్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 volts. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన పొలారిటీ అనేది తప్పు, రివర్స్ లో ఉంటుందని ఇక్కడ మనకు తెలుస్తుంది. అదే పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఈ ఇచ్చిన పొలారిటీ కరెక్ట్ అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి మనకు నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి యాక్చువల్ అంటే నెగిటివ్ పాజిటివ్ ఉండాలి. దిస్ ఈస్ విఎస్. ఓకే, ఏ బి అయితే it is 2 ohms, 30 amps, 6 ohms, 4 ohms, 8 amps. ఇక్కడ V అనుకోవాలి, వోల్టేజ్ 30 amps. ఈ వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చారు. మనం వచ్చేసి ఈ విధంగా ప్రాబ్లం చెప్పినప్పుడు మనం వచ్చేసి దీనికి ఫస్ట్ డైరెక్షన్స్, కరెంట్ డైరెక్షన్స్ మనం డ్రా చేయాలి. సపోజ్ ఇది ఈ విధంగా అనుకుంటే I1 కరెంటు, I2 వచ్చేసి ఈ డైరెక్షన్ అనుకుంటే
I3, I4, I5 ఈ విధంగా మనం at జంక్షన్ పాయింట్ A, at జంక్షన్ పాయింట్ A is equal to ఇది అవుట్వర్డ్ కాబట్టి I1 మైనస్ ఆఫ్ I1, ఇది ఇన్వర్డ్ ప్లస్ I2, ఇది కూడా టువర్డ్స్ I3, తర్వాత వచ్చేసి అవుట్వర్డ్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చేసి మనం I1 ఈజ్ ఈక్వల్ టు ఉన్న వాల్యూ సబ్మిట్ చేస్తాము 30 amps, I2 వాల్యూ ఇచ్చాడు 30 amps ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు I3 మైనస్ I4 మైనస్ I5 వచ్చేసి 8 amps ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ ఆఫ్ I1 ప్లస్ I3 మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 30 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 22 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అటువైపు పంపిస్తే మైనస్ 32 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ది ఒక ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈక్వేషన్లో మనం ఇక్కడ ఇన్ని ప్యారలల్ పాత్స్ కాబట్టి ఇక్కడ ఉండే వోల్టేజ్ అన్నిటికీ సేమ్గా ఉంటుంది. అప్పుడు మనము V/2 ohms ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు V/6 ohms మైనస్ I4 V/4 ohms దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 22. ఇక్కడ మనము ఎల్సిఎం దిద్దాం. 2, 6, 4 ఎల్సిఎం ఇస్తే 2 1 2, 2 3 6, 2 2 4, 6 2, 6 2 12. This is 12. This is minus 6V plus this is 2V minus 3V is equal to minus 22. ఇది అనమాట. ఇక్కడ మైనస్ 6V వచ్చేసి మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9 ప్లస్ 2 మైనస్ 7 volts is equal to minus 22 into this 12. It is equal to V is equal to both side minus minus both are cancelled. So 22 into 12 by 7. ఇప్పుడు మనం దీన్ని 2 2 4, 2 4, 22. దీని వాల్యూ వచ్చేసి 264. 264 డివైడ్ బై 7. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 7 1 జార్ 7 3 జార్ 21 54. The remaining is the 7 21. 21 means 54 is there. 21 7 7 there. 37.33 approximately. This value is this one. ఈ విధంగా మనము V is equal to 37.3 volts. ఈ విధంగా మనం ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇండివిజువల్ కరెంట్స్ కావాలి. అప్పుడు ఏమేస్తాం? I1 is equal to 37.3 resistance 2 ohms. That is called ఈ విధంగా వస్తుంది I2. Like that I3, I4. ఈ విధంగా మనము రిమైనింగ్ కరెంట్స్ అని ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.